అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ వినాయకుడిని తలుచుకోగానే, ఆ విఘ్నరాజుని స్మరించుకోగానే మనకు గుర్తుకు వచ్చే ఒక చక్కటి పాటను నేర్చుకోబోతున్నాం. అదే గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఈ పాట అంటూ తెలియని వారు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. అంతగా మనందరికీ చాలా నచ్చినటువంటి పాట ఇది. మనం ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిలో ఈ పాటను కొన్ని వందల సార్లు వింటూ ఉంటాం. కానీ ఈ పాటలోని ప్రతి పదానికి భావం ఏమిటో చాలామందికి తెలియదు. అలాగే భావం తెలియకపోవడం వల్ల కొన్ని పదాలని తప్పుగా కూడా పాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఈ పాటను ఏ విధంగా పాడాలో నేర్చుకోవడమే కాకుండా ఈ పాటలోని ప్రతి పదానికి కూడా అర్థాన్ని తెలుసుకుంటూ భావయుక్తంగా రాగయుక్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పాటలోని ప్రతి వాక్యంలో, ప్రతి పదంలో అడుగడుగున ఆ సంగీతానికి గణపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. సంగీతమన్నా పాటలన్నా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం. పాటలు పాడేవారంటే ఆయనకు చెప్పలేనంత ప్రీతి. చక్కటి గానంతో నోరారా ఆ స్వామిని కీర్తిస్తూ పాటలు పాడి ఎవరైతే పూజిస్తారో వారికి ఆ గణపతి ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటాడు. అందుకే మనం ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు మనం చక్కగా పాడుతున్నామా, అద్భుతంగా వస్తుందా రాదా అన్న అనుమానాలను పక్కన పెట్టి భక్తిపూర్వకంగా ఆ స్వామిని మనస్సులో ధ్యానించుకుంటూ ఊహించుకుంటూ మనం అందులోనూ ఈరోజు ఈ పాటకి ప్రతి పదం యొక్క భావాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు పాట పాడుకుంటున్నప్పుడు భావం మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ పదాన్ని వినగానే ఆ పదం వెనుక ఉన్నటువంటి ఆ దృశ్యం, ఆ స్వామి రూపం మనకు మనసులో కదలాడుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో భక్తిపూర్వకంగా స్వామే ఎదురుగుండా ఉంటే మీరు ఆయన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తూ ఏ విధంగా పాడతారో ఆ విధంగా ఈరోజు ఈ పాటను నేర్చుకుంటూ పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇంత చక్కటి పాటను అత్యద్భుతంగా పాడి మనకు అందించిన వారు శ్రీ శంకర్ మహాదేవన్ గారు. ఇక అజయ్, అతుల్ వీరిరువురు కూడా ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట కాపీ రాగం ఆధారంగా స్వరపరచబడిందని చెప్పవచ్చు. ఈరోజు మనం 7 అంటే బి శృతిలో, ఎందుకంటే ఈ పాటలో చరణాల్లో పై స్థాయిలో ఉంటాయి. అందరూ పాడుకోవడం వీలవదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకునేటప్పుడు సులభంగా ఉండడానికి 7 అంటే బి శృతిలో నేర్చుకోబోతున్నాం. మీకు పాట పాడడం వచ్చిన తర్వాత మీ శృతిని బట్టి, మీ గాత్ర ధర్మాన్ని బట్టి శృతిని పెంచుకొని తగ్గించుకొని కూడా పాడుకోవచ్చు. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. 2 చరణాలు కూడా సేమ్ ట్యూన్లో ఒకటే రిపిటేషన్స్తో ఉంటాయి. ఇక ఈ పల్లవి యొక్క భావాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ పాటకు చక్కటి భావాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి మన సంగీత సాధనాంజలి తరఫున హృదయపూర్వక నమస్సులు. ఇక పల్లవిలోని మొదటి లైన్ని మనం గమనిస్తే గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణము అంటే ప్రమథగణం. కైలాసంలో శివుడి గణాలకు చెందినది ఈ ప్రమథగణం. అటువంటి గణాలకు నాయకుడు. అందుకే ఆయన్ని గణనాయకాయ అంటూ కీర్తిస్తూ ఈ పాటను ఆరంభించడం జరిగింది. గణదైవతాయ గణములకు వేలుపు అంటే ఆ గణముల చేత పూజింపబడేవాడు. గణాధ్యక్షాయ ఈ గణాలన్నిటికీ అధ్యక్షుడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి ధీమహి. ధీమహి అంటే ధ్యానించవలెను. గుణ శరీరాయ గుణములే శరీరముగా కలవాడు. అసలు గుణము అంటే ఏమిటి? ఏది అయితే ప్రశంసించబడుతుందో, పొగడబడుతుందో అదే గుణం. అటువంటి అద్భుతమైనటువంటి గుణాలను శరీరంగా కలిగినవాడు. గుణమండితాయ గుణములే అలంకారంగా కలిగినవాడు. అంతే కదా, ఆ స్వామి గుణాలే ఆయనకు అలంకారాలు. ఆయనకు ఎటువంటి ఇతర అలంకారాలు కూడా అవసరం లేదు. గుణేశానాయ ఆ గుణములతో ప్రకాశించేవాడు. అలాగే గుణాలకు అధిపతి అయినటువంటి ఆ వినాయకుణ్ణి ధీమహి ధ్యానింపవలెను. గుణాతీతాయ గుణాలకు అతీతమైనవాడు. గుణాలు అంటే సత్వం, రజస్సు, తమస్సు ఇలాంటి గుణాలేవి కూడా ఆ స్వామికి ఉండవు. వాటన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఆ వినాయకుడు. గుణాధీశాయ
ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం ఇలాంటి గుణాలన్నిటికీ కూడా ఆయన చక్రవర్తి. గుణ ప్రవిష్టాయ, అన్ని గుణాల యందు ప్రవేశించి ఉన్న, అన్ని గుణాలలో తానై నిండి ఉన్నటువంటి ఆ వినాయకుణ్ణి ధీమహి ధ్యానింపవలెను. ఏకదంతాయ, ఒక దంతము కలిగినవాడు. వక్రతుండాయ, వంకర కలిగిన తొండము కలిగినవాడు. గౌరీతనయాయ, ఆ పార్వతీదేవి యొక్క కుమారుడు అయినటువంటి ఆ గణనాథుణ్ణి ధీమహి ధ్యానింపవలెను. గజేశానాయ, గజ ఈశానాయ, గజాసురుణ్ణి సంహరించి అతనికి అధిపతి అయినవాడు, గజములకు అధిపతి. బాలచంద్రాయ, ఇక్కడ బాలచంద్రాయ అని పాడవచ్చు, బాలచంద్రాయ అని కూడా పాడవచ్చు. బాలచంద్రాయ అంటే నుదుటి యందు చంద్రుడు కలిగినవాడు. సాధారణంగా మనం ఆ పరమశివుణ్ణి బాలచంద్రాయ బాలచంద్రాయ అంటూ కీర్తిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ శివుని అంశే ఈ వినాయకుడు అన్న భావంతో ఇక్కడ వినాయకుడిని బాలచంద్రాయ అంటూ కీర్తించడం జరిగింది. శ్రీ గణేశాయ, సకల శుభాలను మనకు ప్రసాదించే సకల గణాధిపతి అయినటువంటి వినాయకుణ్ణి ధీమహి ధ్యానింపవలెను అంటూ ఈ పల్లవిలో ఆ స్వామిని ఎంతో రమణీయంగా కమనీయంగా చక్కగా వర్ణించబడడం జరిగింది. అయితే పల్లవి ఆరంభించడానికంటే ముందు ఒక చిన్న ఆలాపన ఉంటుంది. ఆ ఆలాపన్ని స్వరంతో పాటు నేర్చుకొని ఆ తర్వాత పల్లవి నేర్చుకుందాం. ఆసా సరిగమ పామగరిసా, సరిగమ పామగరిసా, నిసరి నిసరి. సేమ్ ఇదే ఆకారంలో కూడా. పాసా పాసా, సరిగమ పామగరిసా, సరిగమ పామగరిసా, నిసరి నిసరి. ఇదే సేమ్ సంగతిని 2 సార్లు క్లోజ్ లిప్లో పాడాలి అంటూ, అలాగే ఆకారంలో 2 సార్లు పాడాలి. పాసా సరిగమ పామగరిసా నిసరి. అలాగే అని పాడాలి. కాబట్టి ముందు మీరు స్వరం ప్రాక్టీస్ చేస్తే ఆ స్వరంతో పాటు ఇది పాడడం చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 సార్లు ఎలా పాడాలో ఒకసారి నేర్చుకుందాం. ఇలా ఈ 2 సార్లు కూడా చాలా స్మూత్గా మెలోడియస్గా పాడాలి. ఇప్పుడు కొంచెం సౌండ్ పెంచి ఆకారంలో गणनायकाय गणनायकाय गणदैवताय गणदैवताय गणाध्यक्षाय गणाध्यक्षाय धीमहि धीमहि गुणशरीराय
गुणशरीराय गुणमण्डिताय गुणमण्डिताय गुणेशानाय गुणेशानाय धीमहि. धीमहि. ఇక్కడ మనం గమనించాల్సింది గణనాయకాయ అని పాడుతున్నప్పుడు ఆ గణాలో గాని స్ట్రెస్ చేసి పాడాలి. గణనాయకాయ गणनायकाय గణదైవతాయ. गणदैवताय ఇక్కడ గణాలో గాని స్ట్రెస్ చేయాలి, అలాగే దైవతాలు దైని కూడా వాటిని స్ట్రెస్ చేసి పాడితే ఆ సంగతి కరెక్ట్గా వినడానికి బాగుంటుంది. గణదైవతాయ गणदैवताय గణాధ్యక్షాయ. गणाध्यक्षाय ఇక్కడ గణాధ్యక్షాయలో అణాని నొక్కాలి. మీరు నేర్చుకునేటప్పుడు ఎక్కడెక్కడ మనం ఆ స్ట్రెస్ చేసి పాడుతున్నామో ఆ అక్షరాలపైన ఒక చిన్న మార్క్ కానీ గుర్తు కానీ పెట్టుకుంటే ప్రాక్టీస్ చేసుకోవడం సులభంగా ఉంటుంది. గణాధ్యక్షాయ गणाध्यक्षाय ధీమహి. धीमहि. ఈ ధీమహిని చాలా భావయుక్తంగా, ధీమహి అంటే ఆ గణనాథుణ్ణి వినాయకుణ్ణి ధ్యానించండి అని చెప్తున్నాం. ధీమహి ధ్యానించుకోవాలి అంటున్నాం. ధీమహి धीमहि. గుణశరీరాయ. गुणशरीराय ఇక్కడ కూడా గుణాలు గుని. గుణశరీరాయ गुणशरीराय గుణమండితాయ गुणमण्डिताय గుణేశానాయ गुणेशानाय ధీమహి. धीमहि. గణనాయకాయ గణదైవతాయ गणनायकाय गणदैवताय గణాధ్యక్షాయ ధీమహి. गणाध्यक्षाय धीमहि. గుణశరీరాయ గుణమండితాయ गुणशरीराय गुणमण्डिताय గుణేశానాయ ధీమహి. गुणेशानाय धीमहि. గుణాతీతాయ गुणातीताय గుణాధీశాయ गुणाधीशाय గుణప్రవిష్టాయ गुणप्रविष्टाय ధీమహి. धीमहि. ఇక్కడ గమనించారా, మొదటి 2 లైన్లని చాలా మాధుర్య భరితంగా చక్కగా మృదువుగా మధురంగా పాడాం. ఇక్కడ గుణాతీతాయ గుణాధీశాయ అని రాగానే గొంతెత్తి ఓపెన్ వాయిస్తో పాడాలి. గుణాతీతాయ गुणातीताय గుణాధీశాయ. गुणाधीशाय ఇక్కడ దాకా గట్టిగా పాడాం కదా, వెంటనే గుణప్రవిష్టాయ गुणप्रविष्टाय అంటే మళ్ళీ ఒక్కసారిగా వాయిస్ని మళ్ళీ మెలోడియస్గా సౌండ్ తగ్గించి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. ఇలా పాటలో ఎక్కడ సౌండ్ పెంచాలి, ఎక్కడ తగ్గించి పాడాలి అది తెలుసుకుంటూ పాడితే పాట వినడానికి చాలా బాగుంటుంది. వీటిల్నే న్యూయాన్సెస్ అంటారు. అంటే పాట అంతా కూడా ఒకటే లెవెల్లో అప్పచెప్తున్నట్లు పాడకూడదు. అక్కడ పదానికి తగ్గట్టు ఆ పదం యొక్క భావానికి తగ్గట్లు ఆ సౌండ్ని పెంచుతూ వాయిస్ని పెంచుతూ తగ్గిస్తూ పాడితే వినడానికి మధురాతి మధురంగా ఉంటుంది. అంతే కదా, ఈ ఒకటే పాట ఎవరు పాడినా కూడా అదే పాట, కానీ కొంతమంది పాడినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది, కొంతమంది పాడితే అంత గొప్పగా లేదనిపిస్తుంది. ఎక్కడ ఆ డిఫరెన్స్ వస్తుంది అంటే మనం పాడే విధానంలో, మనం ప్రొడ్యూస్ చేసే ఆ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్న విధానంలో ఈ తేడా ఉంటుందన్నమాట. గుణాతీతాయ गुणातीताय గుణాధీశాయ गुणाधीशाय గుణప్రవిష్టాయ गुणप्रविष्टाय ధీమహి. धीमहि. ఇక్కడ కూడా ఆ ల్యాండింగ్ నోట్స్ కరెక్ట్గా ధీమా धीमहि. ధీమహి धीमहि. ఏకదంతాయ వక్రతుండాయ
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि శ్రీగణేశాయ ధీమహి. ఈ రెండు లైన్లను కూడా ఫుల్ వాయిస్తో అలా హ్యాపీగా పాడాలి. ఎందుకంటే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ అంటూ మనం ఆ వినాయకుడిని కీర్తిస్తున్నాం, పొగుడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ లాగా చక్కగా వాయిస్ గొంతెత్తి పాడితే బాగుంటుంది వినడానికి. ఏకదంతాయ ఏకదంతాయ వక్రతుండాయ వక్రతుండాయ గౌరీతనయాయ గౌరీతనయాయ धीमहि ధీమహి गजेशानाय గజేశానాయ भालचन्द्राय బాలచంద్రాయ श्रीगणेशाय శ్రీగణేశాయ धीमहि. ధీమహి. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం కూడా మనం ఆ రిపిటేషన్స్తో, అలాగే ముందు మనం ఆ రాగం నుంచి పాడుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా ఒకసారి కలిపి పాడదాం తాళంతో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय శ్రీగణేశాయ ధీమహి. ఇక ఈ మొదటి చరణంలోని భావాన్ని మనం పరిశీలిస్తే గాన చతురాయ, గానము అంటే పాడబడేది, పాట. అటువంటి గానంలో నేర్పరి ఆ స్వామి. గాన ప్రాణాయ, గానమంటే ప్రాణం పెట్టేవాడు, అంటే గానమంటే చాలా ఇష్టం కలిగినటువంటి వాడు. గానాంతరాత్మనే, గానమందు అంతరాత్మగా అంతర్లీనంగా నిండి ఉన్నటువంటి వాడు. గానోత్సుకాయ, గానం చేయడంలో ఉత్సాహం కలిగినవాడు. గానమత్తాయ, ఆ గానాన్ని వింటూ మత్తుగొనేవాడు. అంటే అలా పాడుతూ ఉంటే ఆ స్వామి అలా వింటూ వింటూ పరవశించిపోతాడట, పులకించిపోతాడట. గానోత్సుక మనసే, వినడమే కాదు ఆ గానం చేయడం అంటే కూడా ఆ స్వామికి ఎంతో ఇష్టమట. గురు పూజితాయ, గురువుల చేత పూజింపబడేవాడు. గురు దైవతాయ, గురువులకు దేవత అయినటువంటి వాడు. గురుకుల స్థాయినే, గురుకులము అంటే విద్య నేర్చుకోవడానికి వచ్చిన వారికి అన్ని వసతులను కల్పించి ఎప్పుడు తమ దగ్గరే ఉంచుకొని గురువుగారు విద్య నేర్పించే చోటుని గురుకులం అంటారు. అటువంటి గురుకుల యోగ్యత కలిగిన వాడు అంటే వినాయకుడు గురువులకు గురువు, జ్ఞానప్రదాత అని ఇక్కడ గురుకుల స్థాయినే అంటూ కీర్తించడం జరిగింది. గురు విక్రమాయ, గొప్పదైనటువంటి పరాక్రమం కలిగినవాడు. గుహ్య ప్రవరాయ, రహస్యంగా ఉండే విషయాల్లో శ్రేష్ఠుడు. అందుకే గణపతి తత్వాన్ని రహస్యమని చెప్తూ ఉంటారు. గురవే, గురువైనటువంటి వాడు. గుణగురవే, తన యొక్క అద్భుతమైన అపూర్వమైన గుణముల చేత
అందరికంటే పెద్దగా భావించబడేవాడు, గురువులకే గురువైనటువంటి వాడు. గురుదైత్య గళక్షేత్రే మహాపరాక్రమవంతులైన రాక్షసుల్ని కూడా సంహరించే రాక్షసాంతకుడు గురుధర్మ సదారాధ్యాయ. ఆ ధర్మాలనన్నిటినీ ఒకచోట చేర్చి వాటికి రూపాన్నిస్తే ఆ సుస్వరూపమే గణపతి. అటువంటి ధర్మస్వరూపుడు, ఎల్లప్పుడూ పూజలందుకునేవాడు, గురుపుత్ర పరిత్రాత్రే గొప్పవారైన తన పుత్రులను, ఇక్కడ పుత్రులు అంటే తనను మనస్ఫూర్తిగా పూజించేటటువంటి భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు, గురు పాఖండ ఖండకాయ మాయ వంచన ఇటువంటి వాటినన్నిటినీ కూడా ఖండించేవాడు, గీత సారాయ. గీత అంటే సంగీతము, పాట. అటువంటి పాట లేదా సంగీతం యొక్క సారమైనటువంటి వాడు, గీత తత్వాయ ఆ సంగీతమే స్వరూపంగా కలిగినవాడు, గీత గోత్రాయ ఆ పాటను తన జ్ఞాన స్వరూపంతో నింపి సుసంపన్నం చేసేవాడు. అటువంటి గణపతిని ధీమహి ధ్యానించవలెను. గూఢ గుల్ఫాయ తన కాలి మడమ వరకు కప్పే విధంగా చక్కటి వస్త్రాన్ని ధరించినవాడు, గంధమత్తాయ సుగంధాన్ని వెదజల్లుతూ భక్తుల కీర్తనలను వింటూ అలా పరవశించిపోయేవాడు, గోజయ ప్రదాయ లౌకిక దృష్టిని జయించే శక్తిని ప్రసాదించేటటువంటి ఆ వినాయకుణ్ణి ధీమహి ధ్యానించవలెను. గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి అంటూ ఈ మొదటి చరణంలో సంగీతం, పాటలు పాడేవారన్నా, సంగీతం పాటలతో తనకు ప్రతినిత్యం నాదార్చన చేసేవారన్నా ఆ గణపతికి ఎంత ఇష్టమో ఆ సంగీతం యొక్క గొప్పతనాన్ని, పాట యొక్క విశిష్టతను వర్ణిస్తూ ఈ చరణాన్ని రచించడం జరిగింది. కాబట్టి మనమందరం ఆ స్వామికి ఇష్టమైనటువంటి ఈ సంగీతాన్ని, ఈ పాటను ఎంతో ఆర్తిగా, మనస్ఫూర్తిగా, మనస్సు నిండా ఆ గణపతిని తలచుకుంటూ నేర్చుకుందాం, పాడుకుందాం. గాన చతురాయ गानचतुराय గాన ప్రాణాయ गानप्राणाय గానాంతరాత్మనే गानान्तरात्मने గానోత్సుకాయ गानोत्सुकाय గానమత్తాయ गानमत्ताय గానోత్సుక गानोत्सुक మనసే मनसे గానోత్సుక गानोत्सुक మనసే मनसे ఆ సే తర్వాత ఉన్న రాగాన్ని అలా పైనుంచి క్రిందకి పాడి చక్కగా శృతిలోకి రావాలి. గానోత్సుక गानोत्सुक మనసే मनसे గాన చతురాయ గాన ప్రాణాయ गानचतुराय गानप्राणाय గానాంతరాత్మనే गानान्तरात्मने గానోత్సుకాయ గానమత్తాయ गानोत्सुकाय गानमत्ताय ఇక్కడ గానోత్సుకాయ నుంచి యాలోంచి గానమత్తాయ గాలోకి అలా కలుపుతూ లింక్ చేయాలి. ఆ గానమత్తాయలో గాని కొంచెం స్ట్రెస్ చేశారనుకోండి ఈజీగా లింక్ అవుతుంది. గానోత్సుకాయ గానమత్తాయ गानोत्सुकाय गानमत्ताय గానోత్సుక మనసే गानोत्सुक मनसे గురుపూజితాయ गुरुपूजिताय గురుదైవతాయ गुरुदैवताय గురుకులస్థాయినే गुरुकुलस्थायिने గురువిక్రమాయ गुरुविक्रमाय గుహ్యప్రవరాయ गुह्यप्रवराय గురవే गुरवे గుణగురవే. गुणगुरवे ఈ లైన్
పాడేటప్పుడు గురవే గుణగురవే దగ్గర ఎలాంటి సంగతి లేదు. ఇంతకు ముందు లైన్స్లో మనం ఎండింగ్లో గానోత్సుక మనసే అని రాగం పాడి గురు పూజితాయ గురుదైవతాయ అని నెక్స్ట్ లైన్స్కి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి గురవే గుణగురవే అని సింపుల్గా ప్లెయిన్గా ఆపాలి. గురు పూజితాయ గురు పూజితాయ గురుదైవతాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురుకులస్థాయినే. ఇక్కడ గురుకుల దగ్గర ప్రతి అక్షరాన్ని కదిలిస్తూ గురుకుల గురుకుల స్థాయినే స్థాయినే గురుకుల స్థాయినే గురుకుల స్థాయినే గురు విక్రమాయ గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గుహ్య ప్రవరాయ. ఇది కూడా కలిపి పాడేటప్పుడు గురు విక్రమాయలో యాని గుహ్య ప్రవరాయలో గూని కలపాలి. అంటే ఆ గుహ్యాలో గూని కొంచెం స్ట్రెస్ చేసి పాడండి. గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురవే గుణగురవే. ఇలా ఈ రెండు లైన్స్ కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. ఈ లైన్స్ని మళ్ళీ ఒకసారి పాడదాం. గాన చతురాయ గాన ప్రాణాయ గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురవే గుణగురవే గురుదైత్య గురుదైత్య గళక్షేత్రే గళక్షేత్రే గురుధర్మ గురుధర్మ సదారాధ్యాయ సదారాధ్యాయ. ఇంతకు ముందు లైన్స్ అన్ని మనం చాలా ప్లెజెంట్గా క్రింది స్థాయిలో పాడాం. ఇక్కడ ఈ లైన్స్ రాగానే చక్కగా మళ్ళీ హై పిచ్లో ఫుల్ వాయిస్తో గురుదైత్య గురుదైత్య గళక్షేత్రే గళక్షేత్రే గురుధర్మ గురుధర్మ సదారాధ్యాయ సదారాధ్యాయ గురుపుత్ర గురుపుత్ర పరిత్రాత్రే పరిత్రాత్రే గురుపాఖండ గురుపాఖండ ఖండకాయ ఖండకాయ. ఇక్కడ ఇలా ఖండకాయ దగ్గర మీరు ఎంతసేపు బ్రీత్ని నిలపగలరో ఆ తాళంలో చక్కగా బ్రీత్ని నిలపండి. అయితే చాలామందికి ఇంతసేపు మేము నిలపలేకపోతున్నామండి, కొంచెం సేపు అవగానే ఆ ఊపిరి అందట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? గురుపాఖండ అవ్వగానే కొంచెం బ్రీత్ తీసుకొని ఖండకాయ అంటూ సస్టైన్ చేస్తే ఈజీగా కొద్దిసేపు ఆ బ్రీత్ని మనం మెయింటైన్ చేయొచ్చు. గురుపాఖండ ఖండకాయ ఈ విధంగా గురుదైత్యగళ క్షేత్రే గురుదైత్యగళ క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపుత్ర పరిత్రాత్రే
गीतसाराय गीतसाराय गीततत्त्वाय गीततत्त्वाय गीतगोत्राय गीतगोत्राय धीमहि धीमहि गूढगुल्फाय गूढगुल्फाय गन्धमत्ताय गन्धमत्ताय गोजयप्रदाय गोजयप्रदाय धीमहि धीमहि ఈ రెండు లైన్లలో కూడా మనం ఆ వినాయకుడి యొక్క గుణాలను చాలా ఆనందంగా వర్ణిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఫుల్ వాయిస్తో పాడాలి. అలాగే ఇక్కడ గమనించాల్సింది ప్రతి పదాన్ని కూడా స్టార్టింగ్ స్ట్రెస్ ఇస్తూ పాడాలి. అంటే గీతసారాయ అన్నప్పుడు గీతసారాయ అంటే గీని నొక్కి పాడాం. గీతతత్వాయ మళ్ళీ స్టార్టింగ్ అక్షరం గీ. గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి అంటే ఒక్కొక్క పదం కూడా ఒక్కొక్క విశేషణం ఆ స్వామిని వర్ణిస్తూ ఒక్కొక్క పదాన్ని చెప్తున్నాం. కాబట్టి ప్రతి పదం స్టార్టింగ్ అలా స్ట్రెస్ చేస్తూ పాడితే చాలా బాగుంటుంది. గీతసారాయ గీతతత్వాయ गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय गजेशानाय भालचन्द्राय ఇక్కడ మనం ఏం చేసాం, రెండు సార్లు కూడా సేమ్ పాడకుండా చిన్న సంగతి యాడ్ చేసాం. గజేశానాయ गजेशानाय भालचन्द्राय भालचन्द्राय गजेशानाय भालचन्द्राय गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि ఇలా మీరు ఆ ఒరిజినల్ పాటని పాడుతూ మీకున్న సంగీత పరిజ్ఞానాన్ని బట్టి కొన్ని సంగతులను కూడా యాడ్ చేసి పాడొచ్చు. కానీ ఆ సంగతి అక్కడ సరిపోయేట్లు ఉండాలి. ఎక్కడా కూడా అపస్వరం లేకుండా వేరే రాగంలోకి వెళ్లకుండా ఉండేట్లు ఆ రాగంలో చక్కగా మీరు ఏ సంగతినైనా కూడా యాడ్ చేసి పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మొదటి చరణానికి కూడా ఒకసారి మనం రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्ड खण्डकाय
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय శ్రీగణేశాయ ధీమహి. ఇక రెండవ చరణం. ఈ రెండవ చరణం యొక్క భావాన్ని కూడా ముందుగా తెలుసుకొని తర్వాత ఆ చరణాన్ని నేర్చుకుందాం. గ్రంథ గీతాయ వేద పురాణ గ్రంథాలందు కీర్తించబడినవాడు, గ్రంథ గేయాయ ఆ గ్రంథాలలో కీర్తించబడడానికి అర్హత కలిగినటువంటి వాడు, గ్రంథాంతరాత్మనే ఆ గ్రంథముల యొక్క అంతరాత్మగా ఆ గ్రంథాలలో నిండి ఉన్నవాడు, గీతలీనాయ గీతములందు కలిసిపోయినవాడు, గీతాశ్రయాయ గీతములకు నివాస స్థానమైనటువంటి వాడు, గీత వాద్య పఠవే పాటలు వాయిద్య శబ్దాలలో నిండి ఉన్నటువంటి వాడు, గేయ చరితాయ కీర్తింపదగిన గొప్ప చరిత్ర కలిగినవాడు, గాయక వరాయ పాట పాడేవారిలో ఆయనే గొప్ప శ్రేష్ఠుడు, అంటే ఆయనే గొప్ప గాయకుడు. గంధర్వ ప్రీకృతే చక్కగా గానం చేసేవారిని మనం గంధర్వులు అంటూ ఉంటాం. అటువంటి గానం చేసే గంధర్వులకు ఎల్లప్పుడూ మేలు చేసేవాడు. గాయకాధీన విగ్రహాయ తమ గానంతో తనను ఆరాధించే వారికి ఎప్పుడూ కూడా వశమైపోయి ఉండే స్వరూపం కలిగినటువంటి వాడు. గంగాజల ప్రణయవతే గంగాజలం అంటే ఎంతో ఇష్టం కలిగినటువంటి వాడు. గౌరీస్తనందనాయ ఆ పార్వతీదేవి యొక్క ప్రియపుత్రుడు. గౌరీ హృదయ నందనాయ పార్వతీదేవి హృదయాన్ని మనస్సును ఎప్పుడూ సంతోషపెట్టేవాడు. గౌరభాను సుతాయ తెల్లటి రంగుతో దేదీప్యమానంగా ప్రకాశించే ఆ పార్వతీదేవి కుమారుడు. గౌరీ గణేశ్వరాయ గౌరీ గణేశ రూపాన్ని ధరించినటువంటి ఆ వినాయకుడు. గౌరీ ప్రణయాయ పార్వతీదేవికి ఇష్టమైనటువంటి వాడు. గౌరీ ప్రవణాయ ఆ పార్వతీదేవి ఒడిలో అలా ముద్దుగా ఒదిగిపోయినవాడు. గౌరభావాయ మనస్సులో కలిగే అన్ని భావాలలో నిండి ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ వినాయకుణ్ణి ధీమహి ధ్యానింపవలెను. గో సహస్రాయ 1000 సూర్యుల కాంతితో అంతకు మించినటువంటి ప్రకాశంతో ప్రకాశించేవాడు. గోవర్ధనాయ అంతర్దృష్టిని పెంచేవాడు. గోపాయ ఆవులను రక్షించే వారిని రక్షించేటటువంటి ఆ గణాధిపతిని ధీమహి ధ్యానించవలెను. గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి అంటూ ఈ రెండవ చరణంలో స్వామిని ఆ సంగీతంలో ఏ విధంగా నిండి ఉన్నాడో, పాటయందు ఆ స్వామి ఏ విధంగా అంతర్లీనంగా ఉంటాడో చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఈరోజు మనం చక్కగా పాటలు పాడుతూ ఆ స్వామికి ఇష్టమైన పాటలను స్వామికి సమర్పిస్తూ ఈ చక్కటి పాటను నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకొని ఆ సంగీతం అంటే ఎంతో ఇష్టం కలిగినటువంటి ఆ స్వామికి మీ గొంతుకుతో చక్కగా పాడుకొని ఆ స్వామికి మీరు నాదనీరాజనాన్ని భక్తిపూర్వకంగా అర్పించుకోండి. గ్రంథగీతాయ ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने ग्रन्थान्तरात्मने गीतलीनाय गीतलीनाय गीताश्रयाय गीताश्रयाय गीतवाद्य गीतवाद्य पठवे पठवे మనం మొదటి చరణంలో
గానోత్సుక మనసే అని పాడాం. ఇప్పుడు పాడేది గీతవాద్య పఠవే అంటూ కొంచెం పైకి సంగతి ఉంటుంది. గీతవాద్య పఠవే గీతవాద్య గీతవాద్య పఠవే పఠవే గీతవాద్య గీతవాద్య పఠవే పఠవే. ఈ సంగతిని అంటే ఆ రాగభావం పోకుండా కొంచెం అటు ఇటుగా పాడినా కూడా పర్వాలేదు. గీతవాద్య పఠవే గీతవాద్య పఠవే గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పఠవే గీతవాద్య పఠవే గేయచరితాయ గేయచరితాయ గాయకవరాయ గాయకవరాయ గంధర్వప్రీకృతే గంధర్వప్రీకృతే గాయకాధీన గాయకాధీన. ఇక్కడ గాయకాధీన అని పాడుతున్నప్పుడు ఆ గా దగ్గర ఒక స్పీడ్ సంగతి, జిలుగు అంటాం కదా, ఫాస్ట్గా పాడే సంగతి. గాయకాధీన గాయకాధీన గా గాయకాధీన గాయకాధీన విగ్రహాయ విగ్రహాయ గంగాజల గంగాజల ప్రణయవతే. ప్రణయవతే. ఇక్కడ కూడా రాగం లేకుండా సింపుల్గా శృతిలో గంగాజల గంగాజల ప్రణయవతే ప్రణయవతే గేయచరితాయ గాయకవరాయ గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రీకృతే గంధర్వప్రీకృతే గాయకాధీన విగ్రహాయ గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గంగాజల ప్రణయవతే. ఇప్పుడు ఈ 4 లైన్లు మళ్ళీ ఒకసారి పాడదాం. గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పఠవే గీతవాద్య పఠవే గేయచరితాయ గాయకవరాయ గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రీకృతే గంధర్వప్రీకృతే గాయకాధీన విగ్రహాయ గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గంగాజల ప్రణయవతే గౌరీస్తనందనాయ గౌరీస్తనందనాయ గౌరీ హృదయనందనాయ గౌరీ హృదయనందనాయ గౌరభానుసుతాయ గౌరభానుసుతాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ గణేశ్వరాయ గౌరీస్తనందనాయ
గౌరీ ప్రణయాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ గౌరభావాయ ధీమహి ధీమహి గోసహస్రాయ గోసహస్రాయ గోవర్ధనాయ గోవర్ధనాయ గోపగోపాయ గోపగోపాయ ధీమహి. ధీమహి. ఈ 2 లైన్లలో కొంచెం చిన్న చిన్న సంగతులు ఉన్నాయి, వాటిని నేర్చుకుందాం. ఇది కూడా మొదటి చరణంలో పాడినట్లే ప్రతి పదంలో కూడా ఫస్ట్ లెటర్ని స్ట్రెస్ చేస్తూ పాడదాం. గౌరీ ప్రణయాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ. గౌరభావాయ. ఇక్కడ ఆ భావాయ అన్న 3 అక్షరాలని ఒక దాంట్లోంచి ఒకటి లింక్ చేస్తూ అందంగా భావాయ భావాయ గౌరభావాయ గౌరభావాయ ధీమహి ధీమహి గోసహస్రాయ గోసహస్రాయ గోవర్ధనాయ గోవర్ధనాయ గోపగోపాయ గోపగోపాయ గోప గోప గోపాయ. గోపాయ. అన్ని అక్షరాలని కూడా గమకంతో గోపగోపాయ గోపగోపాయ ధీమహి ధీమహి గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గౌరభావాయ ధీమహి గోసహస్రాయ గోవర్ధనాయ గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి శ్రీగణేశాయ ధీమహి ఆ ఆ ఆ ఇలా ఎండ్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్లో పాడాం కదా ఆ ఆలాపని ఇక్కడ పాడి ఎండింగ్లో మట్టుకు ఆ ఆ అలా ఈ
ఆలాప్ రెండోసారి పాడేటప్పుడు అలా క్రింది స్థాయిలోకి వచ్చి అలా శృతిలో నిలుపుతూ ఆపితే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండవ చరణాన్ని కూడా తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పఠవే గేయచరితాయ గాయకవరాయ గంధర్వ ప్రీకృతే गायकाधीन विग्रहाय गंगाजल प्रणयवते गौरीस्तनंदनाय गौरी हृदय नंदनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि आ आ आ आ చాలా మధురాతి మధురంగా ఉంటుంది ఈ పాట. ఇప్పుడు మొత్తం ఈ పాటను ఎక్కడ బ్రేక్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरु
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपठवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रीकृते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि आ आ ఈరోజు మనం చాలా మంచి వినాయకుడి పాట నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరందరూ కూడా ఈ పాట భావాన్ని తెలుసుకొని చాలా ఆనందించుంటారని అనుకుంటున్నాం. మీరు ఇలాంటి పాటలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.